హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ ఇష్టం లేని పెళ్ళి ఎపిసోడ్ 2. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? నర్మద కిచెన్లోకి వెళ్ళి సున్నుండ తెచ్చి జగదీష్ నోట్లో పెడుతుంది. జగదీష్ డౌట్గా, నువ్వు నిజంగా నా భార్యామణి నర్మదవేనా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. ఎందుకండి అలా మాట్లాడతారు? ఏమీ లేదే, నువ్వెప్పుడు నాకు షుగర్ వచ్చిన దగ్గర నుండి స్వీట్లు అసలు నా దరిదాపుల్లోకి కూడా రానియ్యవు. ఇప్పుడు నువ్వే స్వయంగా వచ్చి నా నోట్లో పెడితే నాకేదో తేడా కొడుతుందే అంటాడు జగదీష్. పోండి, మీరెప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు అని బుంగమూతి పెట్టుకుంటుంది నర్మద. జగదీష్, అయ్యో అయ్యయ్యో, నా భార్యమని అలిగిందే, ఇప్పుడు నేనేం చెయ్యాలా అని నర్మద దగ్గరికి వచ్చి ఆమె బుగ్గ మీద టక్కున ముద్దు పెడతాడు. చీచి, ఏంటండి మీరు? మనం ఎక్కడున్నామో కూడా చూసుకోరా? ఎవరైనా చూస్తే అంటూ సిగ్గుపడుతూ చెబుతుంది నర్మద. ఎవరు చూడకుంటే ఏం కాదా అమ్మా అంటూ ఎంట్రీ ఇచ్చింది శిశిర. ఏంటి ఆ మాటలు అంటూ శిశిర నెత్తి మీద మొట్టికాయ వేస్తుంది నర్మద. ఏంటమ్మా నువ్వు? ఉన్నది ఉన్నట్టు చెప్తే నన్ను అందరూ తిడతారు ఏంటో అని రూమ్లోకి గబా గబా వెళ్ళిపోతుంది శిశిర. చూడండి అది ఎలా ఫీల్ అయిందో అని నర్మద అనగానే శిశిర వెంబడే జగదీష్ కూడా తన రూమ్లోకి వెళ్తాడు. అతని వెనకాలే నర్మద కూడా వెళ్తుంది. జగదీష్ వెళ్ళేసరికి అటువైపు నిలబడి ఉంది. ఏంటమ్మా శిశిర, అలిగావా అని అడుగుతాడు జగదీష్. అయినా శిశిర ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా నిలబడి ఉంటుంది. నర్మద, అంతా మీ వల్లే అది అలిగింది అని జగదీష్ మీద ఎగురుతుంది నర్మద. నర్మద జగదీష్ను అంటుంటే శిశిర ఇటువైపుకు మళ్ళీ, నేనేం అలగలే, మా డాడీని ఏమనకు అని కోపంగా చెప్పి వాళ్ళ డాడీని హత్తుకొని బుగ్గ మీద కిస్ పెడుతుంది. అమ్మో అమ్మమ్మో, ఈ తండ్రి కూతురు ఎప్పుడు ఇంతే, మధ్యలో వచ్చిన వాళ్ళను ఎటూ కాకుండా పోతారు, మీరు మీరు ఒకటి అని నర్మద అనగానే, అమ్మో అమ్మమ్మ, మా అమ్మ అలిగిందే అని అమ్మ పాట పాడుకుంటూ అమ్మ దగ్గరికి వస్తుంది శిశిర. వచ్చి నర్మద మెడలో చేతులు వేసి, నువ్వెప్పుడు ఇలా ఉంటేనే మా అమ్మ చాలా బాగుంటుంది అంటూ అమ్మ బుగ్గ మీద ముద్దు పెడుతుంది శిశిర. శిశిర అలా చేయగానే నర్మద కూడా తిరిగి శిశిర బుగ్గ మీద ముద్దు పెడుతుంది. శిశిర వాళ్ళ అమ్మను నాన్నను దగ్గరికి నిలబెట్టి, మీరెప్పుడు ఇలా సంతోషంగా హ్యాపీగా ఉంటే మాకు అదే చాలమ్మా, మా పిల్లలు కూడా మిమ్మల్ని చూసి వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్తో ఇలాగే ఉండడం నేర్చుకోవాలి అని ఏవేవో పెద్ద పెద్ద డైలాగులు చెప్తుంది శిశిర. సరే కానీ నువ్వు సినిమాకు వెళ్తున్నానని అప్పుడే వచ్చేసావు అని అడుగుతుంది నర్మద. అదేదో పెద్ద కథలే అమ్మా, నాకు బాగా ఆకలవుతుంది, పదండి పద లంచ్ చేద్దాం అంటూ హడావిడి చేసుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి నడుస్తుంది శిశిర. శిశిర వెంబడి నర్మల జగదీష్ అనుసరిస్తారు. వీళ్ళు లంచ్ చేస్తుంటే స్నేహ డల్గా ఇంట్లోకి వస్తుంది. నర్మద స్నేహను చూసి, రామ్మ స్నేహ, లంచ్ చేద్దు అన్నా కూడా ఏం పట్టించుకోకుండా ఏదో పరిధ్యానంలో ఉండి రూమ్లోకి నడుచుకుంటూ వెళ్తుంది. ఏమైంది దీనికి, పిలుస్తున్నా పట్టించుకోవడం లేదు అని ఆలోచించుకుంటూ లంచ్ కంప్లీట్ చేస్తుంది నర్మద. శిశిర లంచ్ కంప్లీట్ చేసి రూమ్లోకి వెళ్తుంటే, అమ్మ శిశిర, అక్క వచ్చింది, తను ఎందుకో డల్గా ఉంది, తన మూడుని బట్టి ఎందుకు అలా ఉందో తెలుసుకో అమ్మా అని నర్మద చెప్పగానే శిశిర మై హూనా అనుకుంటూ రూమ్లోకి వెళ్తుంది. శిశిర రూమ్లోకి వెళ్ళేసరికి స్నేహ ఏడుస్తూ కనిపిస్తుంది. శిశిర వెంటనే డోర్ క్లోజ్ చేసి, ఏమైందక్క అనుకుంటూ ఫాస్ట్గా తన దగ్గరికి వెళ్ళి తన కన్నీళ్ళు తుడుస్తుంది. శిశిర రాగానే ఫాస్ట్గా తన కన్నీళ్లను శిశిరకు కనిపించకుండా తుడుచుకొని
నవ్వుతూ సినిమాకెళ్ళారా? బాగా ఎంజాయ్ చేశావా? అని అడుగుతుంది. ఎందుకక్క? నువ్వు అంత బాధపడుతున్నా, బాధను మాత్రం నువ్వు ఒక్కదానివే దాచుకొని మదనపడుతూ పైకి సంతోషంగా కనిపిస్తావు. నేను నీకు ఏమీ కానా అక్క? అని శిశిర బుంగమూతి పెట్టుకొని అనగానే స్నేహ శిశిరను పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది. అయ్యో అక్క, ఏమైంది అలా ఏడుస్తున్నావు? ఏమైందో చెప్పు. నిన్నెవరేమన్నారు? ధైర్యంగా చెప్పక్క, వాళ్ళ అంతు తేలుస్తా అని కోపంగా అంటుంది శిశిర. స్నేహ అమాయకంగా ఫేస్ పెట్టి నన్ను నన్ను అని ఏం చెప్పకుండా నసుకుతుంటే, నిన్ను ఎవరేమన్నారక్క? చెప్పక్క అని గట్టిగా అడగగానే, నన్ను నాకు మా క్లాస్‌లో అబ్బాయి ప్రపోజ్ చేశాడు. అయితే నేను అతన్ని చెప్పుతో కొట్టాను అని అమాయకంగా చెప్తుంది స్నేహ. మంచి పని చేశావక్క. నువ్వెప్పుడు ఇలాగే ధైర్యంగా ఉండాలి. మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అని అడుగుతుంది. నేను అతని చెంప మీద చెప్పుతో కొట్టాను కదా! అతనికి బాగా నొప్పి లేచిందనుకుంటూ బోరున ఏడుస్తుంది. అయ్యో అక్క, నువ్వు దానికి ఏడుస్తున్నావా? మరి నొప్పి లేస్తదంటే ఎందుకు కొట్టావక్క? అని స్నేహ వైపు కోపంగా చూస్తూ అడుగుతుంది. శిశిర, వాడు అందరి ముందు నా బుగ్గ మీద ముద్దు పెట్టి ప్రపోజ్ చేశాడు. వాడితే వాడిని చెప్పుతో కొట్టాడు. ఇంక గొంతు పిసుకుదామనుకున్నా అని కోపంగా అంటుంది స్నేహ. శశి ఇంట్రెస్టింగ్‌గా స్నేహ ముందుకు వచ్చి, అక్క, నీకు అతను కిస్ చేసి ప్రపోజ్ చేశాడా? ఐయామ్ ఇంప్రెస్. ఎంత ధైర్యం చేసి అలా చెప్తాడక్క? నిన్ను అతను బాగా లవ్ చేస్తున్నాడట్టుంది అని చెప్తుంది. నీ మొఖం. ఎవడైనా లవ్ చేస్తే ఓ ఫ్లవర్ ఇచ్చో, ఓ లెటర్ ఇచ్చో చెప్తాడు. వాడికి లవ్ కాదే, ఒళ్ళంతా కొవ్వుంది అని అప్పటి సీను గుర్తు చేసుకొని ఇరిటేట్ అవుతూ చెప్తుంది స్నేహ. కూల్ అక్క, కూల్. నేనున్నాగా. అతనెవరో నాకు చూపెట్టు. నా బ్యాచ్‌ని తీసుకువెళ్ళి వాడిని ఇరగదంచుతా అని కసిగా అంటుంది శిశిర. స్నేహ వద్దే పాపం అని జాలిగా చెప్తుంది. అక్క, నాకు ఒకటి తెలవక అడుగుతా. నువ్వు అతన్ని లవ్ చేస్తున్నావా? రిజెక్ట్ చేస్తున్నావా? అని అడుగుతుంది. ఛీ! ఛీ! వాడిని వాడిని నువ్వు కొడతా అన్నావు కదా! మళ్ళీ వాడెక్కడ పోలీస్ కేస్ పెట్టి మనల్ని బొక్కలో వేస్తారేమో అంతే భయం. ఇంకేం లేదు అని అంటుంది. సరే అక్క, నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అమ్మకి ఇప్పటికే ఏదో డౌట్ వచ్చింది. నువ్వు ఇంకా ఏడుస్తూ ఉంటే తను ఇంకా నీకేమైందో అని తాను కూడా చాలా టెన్షన్ పడుతుంది అని చెప్పగానే సరే అని స్నేహ వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది. స్నేహ వాష్‌రూమ్‌లోకి వెళ్ళగానే శిశిర తలకాయ మీద చెయ్యి పెట్టుకొని నాకెక్కడో తేడా కొడుతుందే. మా అక్క నా దగ్గర ఏదో దాస్తుంది. తెలుసుకుంటా. నేనదేదో కనిపెడతా. కనిపెట్టకపోతే నా పేరు శిశిరనే కాదు అని ఓ భారీ డైలాగ్ చెప్పి మొబైల్ చూసుకుంటుంది. బెడ్ మీద పడుకున్న పెళ్ళికూతురు దగ్గరికి వచ్చి శిశిరా, శిశిరా అని పిలుస్తుంది నర్మద. ఏంటమ్మా, అన్నీ మీకు నచ్చినట్టే చేస్తారు. నన్ను ప్రశాంతంగా కూడా పడుకోనివ్వరు అని చిరాకు పడుతుంది శిశిర. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.